కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. కోర్టుకెళ్లి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు. శనివారం కాబట్టి లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లనున్నట్టు అల్లు అర్జున్ వర్గీయులు వెల్లడించారు. నిన్న జరిగిన కోర్టు వాదనల్లో అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి పూచీకత్తు పత్రాలు అల్లు అర్జున్ సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇక లంచ్ సమయంలోపే కోర్టుకు వెళ్లి అల్లు అర్జున్ పత్రాలు సమర్పించనున్నారు. శనివారం కావడంతో మధ్యాహ్నం లోపలే వెళ్లి సమర్పించే అవకాశం కనిపిస్తుంది. స్వయంగా మేజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి అల్లు అర్జున్ సమర్పించనున్నారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, అర్జున్ కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో 50,000 రూపాయల బాండ్ తో పాటు 2 షూరిటీలను కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లోనే నాంపల్లి సెషన్ కోర్టుకు చేరుకొని తనకు సంబంధించిన బెయిల్ పత్రాలపై స్వయంగా ఆయన సంతకాలు చేసి షూరిటీలకు సంబంధించి కూడా సబ్మిట్ చేసేది ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఆయన నేరుగా నాంపల్లి కోర్టుకు వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టి వాటికి సంబంధించిన షూరిటీలు 50,000 రూపాయలకు సంబంధించిన బాండ్స్ 2 కూడా సబ్మిట్ చేసి రెగ్యులర్ బెయిల్ పత్రాలను తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన A11 గా ఈ కేసులో ఉన్నాడు. బెయిల్ కి సంబంధించిన ఆర్డర్స్ స్వయంగా తానే తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి కోర్టుకు రాబోతున్నారు. కోర్టు దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ వస్తుందనే సమాచారం అందించడంతోనే ఆ పోలీసులు కూడా ఇక్కడికి భారీగా చేరుకొని కోర్టు పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మళ్ళీ ఆయన అభిమానులు కానీ అల్లు అర్జున్ కోర్టుకు వస్తుందనే సమాచారం తెలుసుకొని ఇక్కడికి వస్తే పెద్ద సంఖ్యలో మళ్ళీ తొక్కిసలాట ఇలాంటి ఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తల భాగంగానే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ నివాసం నుంచి బయలుదేరి ఇక్కడ నాంపల్లి కోర్టుకు వచ్చి బెయిల్ కి సంబంధించిన షూరిటీలను సబ్మిట్ చేసి ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళనున్నాడు. కండిషన్ బెయిల్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా హాజరు కావాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఒకవేళ విదేశాలకు వెళ్లేది ఉంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకునే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్స్ అన్ని కూడా బెయిల్లో ఉన్నాయి కాబట్టి పూర్తిగా పోలీసు విచారణకు కూడా సహకరించాలని చెప్పేసి కూడా నిన్న బెయిల్స్ ఆర్డర్స్ ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు షూరిటీస్ కి సంబంధించి బెయిల్ పత్రాలకు సంబంధించి ఆయన సిగ్నేచర్ పెట్టేది ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడికి నాంపల్లి కోర్టుకి మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు సమర్పించేందుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. అయితే శనివారం కాబట్టి లంచ్ సమయంలోపే కోర్టుకు వెళ్లనున్నట్లు అల్లు అర్జున్ వర్గీయులు వెల్లడించారు. అయితే నిన్న జరిగిన కోర్టు వాదనలో అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించేందుకు స్వయంగా మ్యాజిస్ట్రేట్ ముందు సంతకం చేసి సమర్పించేందుకు అల్లు అర్జున్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.